ఏమయ్యా అందగాడా వంశీ, ఏమిటి గన్నవరం విశేషాలు? ఏముంటాయి జలగన్న, నేను అప్పట్లో బాబు గారిని తిట్టిన దెబ్బకి గన్నవరంలో నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మరే జైలుకి పోయి వచ్చిన తర్వాత పర్యటనలో ఉన్నావు కదా, ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇదిగో నా మాడిపోయిన మొహం లాగానే ఉంది. నన్ను ఎవడూ పట్టించుకోవడం లేదు. జైలుకి వెళ్ళొచ్చాక నన్ను మరీ పురుగును చూసినట్టు చూస్తున్నారు జలగన్న. జైలుకు పోయి వస్తే నీకు మైలేజీ పెరుగుతుంది అనుకున్నా, కానీ ఇలా ఇమేజ్ డ్రైనేజీలో కలిసిపోతుందని అనుకోలేదు. నిన్ను నమ్ముకున్న పాపానికి నాకు తగిన శాస్తి జరిగిందిలే అన్నా. అదిగో ఆ మాటలే వద్దన్నాను. అయినా ఇప్పుడు నీకేమైంది? రాజకీయాలు అన్న తర్వాత ఇలాంటివి మామూలే. అలా అనుకునే సరిపెట్టుకుని మొహం చెల్లకపోయినా జనాల్లో తిరుగుతున్నా. ఈసారైనా గన్నవరంలో నన్ను గెలిపిస్తారేమో అని ఆశిస్తున్నా. ఏంది గెలిపించేది నా ఎగ్బఫ్? నీకు అక్కడ సీన్ లేదని అర్థమైపోయిందిగా. ఇక నీకు గన్నవరంలో చోటు లేనట్లే. అదేంటన్నా అంత మాట అన్నావు? ఓహో, నా బదులు నా వైఫ్కి అవకాశం ఇస్తానన్నావు కదూ, మర్చిపోయా. సర్లే అన్నా, నా భార్యకి ఇస్తే నాకు ఇచ్చినట్లే కదా. లేదు లేదు లేదు, అస్సలు నీ కుటుంబానికి ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకసారి నీ ఇమేజ్ పోయినాక నీ కుటుంబంలో ఎవ్వరు నిలబడినా ప్రభావం ఉంటది. అందుకే ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని గన్నవరంలో సెట్ చేస్తా. ఇది చాలా అన్యాయం జలగన్నా. అయినా మాట తప్పను మడమ తిప్పను అనేవాడివి నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదు. తొక్కలే, అవన్నీ నేను పైకి మాట్లాడే మాటలు. సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎలా మారిపోతారో నాకే తెలియదు. కాబట్టి మీ వాళ్ళెవరూ గన్నవరంలో ఆశలు పెట్టుకోకండి. అయితే నేను రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకున్నట్లేనా కసాయన్నా? నిన్ను అలా ఎందుకు వదిలేస్తాను? నీకు గన్నవరం పనికిరాదు. పక్కనే ఉన్న విజయవాడలో నిన్ను ఎంపీగా నిలబెడతా. అక్కడ నుంచి పోటీ చేద్దు గాని. ఉన్న ఊర్లో నెగ్గలేని వాడిని పక్క ఊర్లో పనికొస్తానని ఎలా అనుకుంటున్నావు జలగన్నా? ఏమో, గుర్రం ఎగరావచ్చును, ఎవరికి తెలుసు? నీకు విజయవాడలో ఎంపీగా రాసి పెట్టుందేమో. ఏమి రాసి పెట్టడమో ఏమో. విజయవాడలో 3 సార్లు ఎంపీగా పోటీ చేసిన మన వాళ్ళకి ఒక్కసారి కూడా సీట్ రాకుండా పోయింది. అలాంటి చోట నన్ను నిలబెట్టాలనుకోవడం చాలా దారుణం అన్నా. ఇదిగో, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే ఫిక్సే. ఇంకా అదే జరిగి తీరుద్ది. అసలు ఈ గన్నవరం బెజవాడ ఇవన్నీ ఎందుకన్నా? నేను రాజకీయాల నుండి తప్పుకుంటే ఏగోలా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది కదా నాకు నీకు. తప్పుకునే మళ్ళీ ఆ బాబుకి సపోర్ట్గా నిలబడదాం అనుకుంటున్నావా? నా దగ్గర పప్పులేం ఉడకవు. నువ్వు గెలిచినా గెలవకపోయినా నా దగ్గరే ఉండాలా, నేను చెప్పినట్లు వినాలా. నేను నీ పార్టీలో చేరి చాలా తప్పు పని చేశానన్నా. ఏయ్ వంశీ, నా ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీకన్నా పిచ్చివాగుడు వాగేది ఎవరిలే, కానీ ఈసారి నిన్నే బండబూతులు తిడతాను. నన్ను అరెస్ట్ చేయించి బొక్కలో వేయించు. ఏ గోలా ఉండదు. పోయి చెప్పకూడదు తింటా హాయిగా కాలం గడిపేస్తా జైల్లో. అలా కాకుండా నన్ను ఏమైనా చేశావో అప్పుడు నువ్వు తింటావు చెప్పకూడదు. ఏయ్ షినాయనా!